తెల్లవారుజామునే పోలీసులు పెద్ద ఎత్తున మా ఇంటికి రావడం జరిగింది. మరి నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి అడిగితే, పెద్దమ్మ టెంపుల్ బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత పూజలు, అదే కుంకుమార్జన అది ఈరోజు ఉందని చెప్పారు. అక్కడ నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను, అక్కడ ప్రజలు స్థానికంగా కుంకుమార్జన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం ఏంది? ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో హిందూ కార్యక్రమాలని, హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ఒక ఏదైనా గతివిధులని వాళ్ళు నడపాలని వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్పొరేటర్స్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నన్ను పొద్దున్నే అరెస్ట్ చేశారు, కొంతమంది కార్పొరేటర్ని అరెస్ట్ చేశారని తెలిసింది. మరి కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్లో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా వాళ్ళు ఏదో కార్యక్రమాన్ని హిందూ భాగం చేస్తుంటే బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ హిందువులు సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా సంబంధించినటువంటి ఎటువంటి ఒక హక్కులైనా సరే వాళ్ళు వినియోగించుకుంటే పూర్తి అధికారం హిందువులకు ఉన్నది. కానీ దీని ద్వారా హిందువులు మన రాష్ట్రంలో పూజలు చేయొద్దు, కుంకుమార్చన చేయొద్దు, గుళ్ళ దగ్గర పోవద్దు, గుడి కట్టియొద్దు, గుడి కూలిస్తే దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈ రకమైన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడంలో దీన్ని కేవలం ఒక హిందువుల ఒక అణచివేతగా నేను భావిస్తూ నేను ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఉన్నాను.